హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను ఈ వీడియోలో నా సంతోషాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు అయితే మా అత్త అయితే తన కూతురికైతే ఒడిబియ్యం అయితే పోస్తుందండి. ప్రతి సంవత్సరము ఈమె ఒడిబియ్యం అయితే తన కూతురికైతే పోస్తూ ఉంటారు. సంవత్సరం అయితే ఇద్దరికి, భార్యకు భర్తకైతే, కూతురికి అల్లునికైతే బట్టలు అయితే పెడుతుందండి. ఇలాగైతే మనం బట్టలు పెట్టే కార్యక్రమంలో మనం ఆడపడుచుకైతే ఇలాగ ఒడిబియ్యం అయితే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పోస్తూ ఉంటాం కదా. చూసారా, మా సైడ్ అయితే ఇలాగ ఒడిబియ్యం పోసినప్పుడు కూర్చోబెట్టి ఇలాగైతే తెల్లదారం తీసుకొని 5 రకాలుగా మనమైతే పోగులు వేసి ఇలాగైతే మెడలు అయితే వేస్తారండి. శారీ బాగుంది కదా, చాలా చక్కగా. జాకెట్ కూడా కుట్టించుకున్నది, చాలా బాగా ఉంది కదా. శారీలో పసుపు కుంకుమ అంటే ప్రతి ఆడపిల్లకు చాలా ఇష్టం అండి. మన భారతీయ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు అనేది ప్రత్యేక స్థానం అయితే ఉంది. బియ్యం పోయటానికి ముందు అయితే కొంతమంది ముత్తైదులను అయితే పిలుస్తారండి. వాళ్ళైతే కొన్ని బియ్యము, ఆకు, వక్క, పసుపు, కుంకుమ, అలాగే జాకెట్ గుడ్డలు అయితే తెస్తారండి. ఇలాగ తెచ్చిన తర్వాత వాళ్ళ స్తోమతను బట్టి ఏదైతే తెస్తారో అది మనము మొత్తం ఫైనల్గా అందరు భోజనాలు చేసిన తర్వాత అయితే ఇలాగైతే పసుపు అయితే రాసి మొత్తం అక్కడ వాళ్ళు తెచ్చిన వస్తువులు అయితే ఒడిలో నింపుతారండి. ముందుగా ఇక్కడైతే పసుపు అయితే రాస్తున్నారు కదా. చాలా మటుగా అయితే పసుపు అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పసుపు అనేది అస్సలు ఎంత మంచిగా పనిచేస్తుందంటే అంత మంచిగా పనిచేస్తుంది. పసుపు రాసుకోవడం వల్ల మనకు చర్మం పైన ఏదైనా చిన్న చిన్న మచ్చలున్నా కూడా పోతాయండి. ఇక్కడ మా అమ్మాయికి అయితే అదేనండి, మా మరదల పిల్లకైతే వాళ్ళ అత్త ఇక్కడ ఎదురుగా కూర్చున్నామా అత్త అయితే అవుతుంది. ఆమె అయితే ఇలాగ పసుపు అయితే రాస్తున్నారు కదా. పసుపు అయితే ఇలాగ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అయితే వేస్తారు. మీ వీడియో చివరి వరకు చూసినట్లయితే మేమేం చేస్తామనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఇంకా పక్కన పళ్ళెంలో అయితే గాజులు, పసుపు, కుంకుమ, కొబ్బెర, అలాగే ఒడిలో పెట్టడానికి మరొక చీర అయితే అక్కడైతే ఉంచి ఉన్నారు, మీరైతే గమనించవచ్చు. అత్తవారింట్లో కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ పుట్టింటి నుంచి ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల అయితే పసుపు కుంకుమని అయితే ఆశిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ. ఇలాగైతే చాలా కుటుంబాలను అయితే నేనైతే గమనించానండి. ఒడిబియ్యం పోయటం అనేది ఒక శుభకార్యంగా ప్రతి ఒక్కరైతే భావిస్తారు కదా. ఒడిబియ్యం అనేది మనకు ఎక్కువగా శుభకార్యాలలో అయితే పోస్తూ ఉంటారు. ఎప్పుడైనా గృహప్రవేశాలప్పుడు, అలాగే పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఏదైనా మొక్కుబడులు జరిగి దేవునికి చేసినప్పుడు అలాంటి సమయాలలో అయితే మనకు ఎక్కువగా ఒడిబియ్యాలు అయితే పోస్తుంటారు. ముఖ్యంగా మనకు మ్యారేజ్ అయిన తర్వాత మొదటిసారి అయితే ఒడిబియ్యం అనేది, తొలి బియ్యం అనేది పోసి అత్తవారింటికి అయితే పంపిస్తుంటారు కదా. ఇంకా ఇక్కడైతే పిన్ని అయితే గాజులు వేస్తుంది కదా అమ్మాయికి. గాజులు వేసుకోవడం కూడా మన భారతీయ సంప్రదాయంలో మంచి శుభసూచకం అనే చెప్పాలండి. చాలామంది అయితే ఇప్పుడు గాజులు వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడట్లేదు. గాజులు వేసుకోవడం వలన మనకు నర్వస్ సిస్టమ్ కూడా బాగుంటుంది. గాజులు వేసుకోవడం వలన చాలా మంచిగా అయితే ఉంటుందండి. గాజులు అనేది మనకు మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిదండి. మట్టి గాజులు చాలా న్యాచురల్గా తయారు చేస్తారు కాబట్టి మట్టి గాజులకు మనము ఎక్కువ ప్రిఫరెన్స్ మంచిదని మనకు ఎక్కువగా నిపుణులు అయితే చెప్తూ ఉంటారు. మనం సాంప్రదాయంలో ఎక్కువగా పసుపు, కుంకుమ, గాజులు, బొట్టు, అలాగే కాళ్ళకు పట్టీలు, చేతులకు పారాని, అలాగే అండి గోరింటాకు, ఇలాంటి వాటికి అయితే ఎక్కువగా ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది కదా. ఇంకా కుంకుమ పెట్టుకోవడం కూడా ఇప్పటి వాళ్ళైతే చాలా తగ్గించారండి. ఎక్కువగా స్టిక్కర్లు అయితే పెట్టుకుంటుంటారు. స్టిక్కర్ల కంటే కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిదండి. కొంతమంది పుట్టింటి వారు తమ ఆడపడుచుకైతే పసుపు కుంకుమ కింద కొన్ని రకాల ఆస్తులు అయితే ఇస్తుంటారు. ముఖ్యంగా అయితే మనకు పల్లెటూర్లలో చూస్తూ ఉంటాము, పసుపు కుంకుమ కింద ఎక్కువగా భూమిని అయితే రాసిస్తూ ఉంటారు. భూమి రాసేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని సదుద్దేశంతో అయితే ఎక్కువ మంది ఈ పని అయితే చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా మీ ఏరియాలో ఎవరైనా ఇలా చేసి ఉంటే గమనించి ఉన్నారా? ఎక్కువగా ఇలాగైతే పల్లెటూర్లలో అయితే ఈ సాంప్రదాయం అయితే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే లేదులేండి, ఒకప్పుడు అయితే ఎక్కువగా చేసేవాళ్ళంట. ఎక్కువగా కొంతమంది అయితే తమ ఆస్తులను అయితే ఇలాగ పసుపు కుంకుమ కిందగా పుట్టింటి వాళ్ళు అయితే తమ ఆడపడుచులకు అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులలో తల్లిదండ్రులు ఎక్కువగా తమ ఆడబిడ్డలకైతే భూములకు బదులుగా బంగారాన్ని అయితే కొన్ని తులాలుగా ఇస్తున్నారండి. ఎన్ని తులాలు అనేది వారి స్తోమతను బట్టి ఉంటుంది. కొంతమంది అయితే వారి ఆర్థిక స్థితిని బట్టి అమ్మాయిలకైతే బాగానే ఇస్తున్నారండి. 10 తులాలకు ఎక్కువగానే ఇస్తారు కొంతమంది. మరికొంతమంది అయితే
2 తులాలు 3 తులాలు 5 తులాలు ఇలాగైతే ఇస్తూ ఉంటారు వారి ఆర్థిక స్తోమతను బట్టి. భవిష్యత్తులో అది వారిని ఆదుకుంటుందని తల్లిదండ్రులు అయితే నమ్ముతారు. చాలా మంది అయితే ఇప్పుడు ఎక్కువగా బంగారానికే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఇస్తున్నారు తల్లిదండ్రులు. నిజం చెప్పనా ఫ్రెండ్స్, ఇలాగా మా అమ్మాయి లాగా ఎప్పుడైనా రెడీ అయ్యారా? చూడండి, తల నిండా పువ్వులు, చేతికి గాజులు, నుదుటిన బొట్టు, ముఖానికైతే పసుపు, ఎంత బాగా జాకెట్ కిందికి చేతులు పెట్టి ఎంత బాగా చక్కగా కుట్టించుకుంది కదా. ఇలాగా ఎప్పుడైనా రెడీ ఒకసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ప్రపంచంలో ఉన్న అందం అంతా మీ దగ్గరే ఉందేమో అనిపిస్తుంది. ఒక్కసారి అలా ట్రై చేయండి. ఇలాగ ప్రతి ఒక్క ఆడపిల్ల అయితే ఇలా నిండుగా డ్రెస్ వేసుకొని, డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకోవడం వల్ల మనకైతే మంచిగా అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఒకరి తర్వాత ఒకరైతే ఇలాగ ఒడి నింపుతున్నారు. మీరే చూడండి. ఒడి నింపటానికి అయితే ఒక పల్లెంలో పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, జాకెట్ గుడ్డలు, చీర, అలాగే కొబ్బరిలో అయితే కొంచెం బెల్లం ఉంట, అలాగే దానిమ్మ పళ్ళు అయితే ఉంచారు కదా. ఇలాగైతే ఫస్ట్ అయితే ఒడిలో అయితే మనకు ముందుగా ఇలాగైతే పసుపు కుంకుమ అయితే వేస్తారండి. ఆ తర్వాత అయితే ఒకదాని తర్వాత అక్కడ పళ్ళెంలో ఉన్నటువంటి ఆ ఐటమ్స్ అదే అండి వస్తువులు అయితే ఉంచుతారు. ఆ తర్వాత అయితే బెల్లము, కొబ్బరి ఉంచినటువంటి ఒక కొబ్బరి అయితే ఉంచారు కదా ఒడిలో. అలాగే బియ్యం వేస్తున్నారు. బియ్యంతో పాటు మనకైతే దానిమ్మ పళ్ళు కూడా ఒడిలో అయితే ఇస్తున్నారు కదా. ఇలాగా దానిమ్మ పళ్ళు ఇవ్వడానికి మొదటి కారణం అయితే ఇది చాలా మందికి తెలుసో తెలియదు కానీ దానిమ్మ పళ్ళు అనేది చాలా గింజలు ఉంటాయి కదా. మనకైతే ఎక్కువగా సంతానం కావాలనే వాళ్ళకైతే ముందుగా అయితే ఇలాగైతే దానిమ్మ పళ్ళు అయితే ఇస్తారండి. ఇది చాలా మంచి విషయము. అలాగే ఆ తర్వాత అయితే కొన్ని బియ్యం అయితే ఇచ్చారు కదా. ఇలాగైతే ఒకరి తర్వాత ఒకరు ఇలాగైతే వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బొట్టు అయితే పెట్టి ఆ తర్వాత బియ్యం వేసి ఒడిలో అక్కడ ఉన్నటువంటి జాకెట్ గుడ్డలలో కొన్ని తీసుకొని అయితే ఉంచుతారు. ఆ తర్వాత కొంతమంది మొక్కుకుంటారు కూడా మంచిగా అమ్మాయికి జరగాలని కూడా. ఇక్కడ ఒడి నించుతుంటే వెనక సైడ్ చూడండి ఒక్కసారి, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళేదైంది. మీరు కూడా ఒకసారి గమనించండి వీడియోలో. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మొత్తానికి అయితే ఒక పండగ వాతావరణం అయితే ఉంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే పసుపు పూసుకుంటూ బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇలాగా అందరు కలిసినప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారండి. ఇంకా తర్వాత ఇక్కడ చూసేద్దాము. మా వాళ్ళు అయితే ఒకరి మీద ఒకరు జోకులు వేసుకొని బాగా నవ్వుకుంటున్నారు. చాలా సందడిగా ఉందండి. ఇక్కడైతే చూసారా, మరొకరైతే వచ్చి ఒడి అయితే నించుతున్నారు కదా. చూసారా, ఇక్కడ మా వదిన అయితే ఒడి నించిన తర్వాత అమ్మాయికి అయితే ఇలాగైతే మొక్కుకుంటుంది. అమ్మాయికి అయితే మంచి జరగాలని ప్రతి ఒక్కరైతే ఇలాగ అనుకుంటూ ఉంటారండి. మరొకరైతే వచ్చారు కదా. ఇలాగైతే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారండి. ఒక 9 మంది దాకా. ఒకవేళ 9 మంది కంటే ఎక్కువ ఉంటే 11 మంది కూడా పెడతారు ఒడిలో అన్ని. ఇక్కడైతే ఒడి బియ్యం పోసుకునే అమ్మాయికి ఈమె అయితే అక్క అయితే అవుతుంది. చూసారా, ఈమె అయితే ఇక్కడ ఒడి బియ్యము ఇక్కడ పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒడిలో అయితే ఇలాగ చీర అయితే ఉంచుతున్నారు కదా. ఆ తర్వాత అయితే బియ్యం అయితే పోస్తున్నారు. ఇంకా ఆ తర్వాత 3 సార్లు అయితే వేస్తారు బియ్యము అలాగైతే ఒడిలో. చూసారా, తర్వాత పుట్టినింటికి అత్తవారింటికి మధ్య దూరాన్ని తగ్గించడానికి మన పూర్వీకులు అయితే ప్రతి తల్లిదండ్రుల కోసం ఇలాగ ఒడి బియ్యం అనే కార్యక్రమం అయితే పెట్టారండి. ఆడపిల్లలకు ఒడిబియ్యం పోయటం వల్ల మా ఇంటికి మంచి జరుగుతుందని తల్లిదండ్రులు అయితే నమ్ముతూ ఉంటారండి. చాలా మటుకైతే కొంతమంది అయితే వాళ్ళ స్థితిగతులను బట్టి వారి యొక్క ఆడపడుచులకైతే ప్రతి సంవత్సరం పోయటము జరుగుతుంది ఒడిబియ్యము. అలాగే కొంతమంది అయితే కొన్ని పండుగలకు అలాగా పెళ్లిళ్ళకి అయితే పోస్తూ ఉంటారు. ఇక్కడ అయితే అక్క అయితే ఒడి నించుతున్నారండి. ఒకప్పుడు అయితే ఇలా ఒడిబియ్యం నింపడానికి అయితే చాలా మంది అయితే వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్ని ఒడిబియ్యం ఉన్నా వాళ్ళైతే ఇలాగా కట్టుకొని వాళ్ళు ఎంత దూరం ఉన్నప్పటికీ వాళ్ళ ఊరు ఇలాగే మోసుకుంటూ వెళ్ళే వాళ్ళంట. ఇప్పుడైతే అంత మారిపోయిందిలేండి. ఇలాగా ఒడిబియ్యం పోసుకున్న తర్వాత కొద్ది దూరం మాత్రమే మోసిన తర్వాత మనం వాళ్ళైతే ఎక్కువగా ఒక సంచిలో పెట్టుకొని దాన్ని సపరేట్గా మోసుకొని పోతున్నారు. ఇలాగ మోయాలంటే అమ్మో అప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు కదా. ఇప్పుడు అయితే మనమైతే అంత బరువు అయితే మోయలేమండి. చూసారా, మా అమ్మాయికి అయితే ఇలాగ నింపిన తర్వాత చాలా మటుకు ఒడి అయితే నిండిపోయిందండి. ఒక్క తల్లిదండ్రులండి వాళ్ళ కూతుర్లనైతే తమ ఇళ్లకు ఒడిబియ్యం అనే పేరుతో మళ్ళీ పిలిచి ఇలాగైతే ఒడిబియ్యం అయితే పోసి వాళ్ళను కనులారా చూసుకొని వాళ్ళని ఆశీర్వదిస్తారండి. అలాగే వాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నీ కొనిస్తారు. ఆడపిల్లకైతే ఒడిబియ్యం పోయటం అనేది
చాలా మంచిదండి. మన పెద్దలు ఒక పవిత్రంగా భావిస్తారు కదా. ఎవరో ఒకరు చేయందించి అయితే లేపడం అయితే జరుగుతుందండి. చూసారా ఇక్కడ ఇంకా జ్యోతి అయితే ఒడి అయితే నించుతుంది కదా. ఇప్పటికైతే చాలా మంది అయ్యారండి. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు పెట్టడం వలన మనకైతే ఒడి అయితే చాలా బరువైపోతుంది. అయినప్పటికీ ఒడిలో అయితే ఇవన్నీ పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా అక్క అయితే ఈ అక్కనైతే మీరు నా వీడియోలలో అయితే గమనించుంటారు. మా అక్క అయితే ఇక్కడ ఒడి అయితే నించుతుంది కదా. చాలా మటుకు మనమైతే మన సాంప్రదాయం ప్రకారము ఆడపిల్లలకు ఒడిబియ్యం పోయడం అనేది చాలా బాగా అయితే కొంతమంది ఒక వేడుకగా కూడా చేస్తారండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంతమంది అయితే ఇవి అండి ఏమంటారు ఫంక్షన్ హాల్స్ బుక్ చేసి మరి ఇలాగా ఒక పండగలాగా చేస్తున్నారు. ఇది ఎక్కువగా సాంప్రదాయము టౌన్లలో జరుగుతుంది. ఇలాగైతే వాళ్ళ రిలేటివ్స్ను పిలిచి పల్లెటూర్లలో చేసినట్లుగా చేయడానికి కుదరదు కదా. ఎందుకంటే రిలేటివ్స్ చాలా దూరం ఉంటారు. అందుకని ఒక ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసి అక్కడికైతే వాళ్ళ రిలేటివ్స్ని అంతా పిలిచి అలా చేయడం అయితే జరుగుతుందండి. ఎక్కువగా మనమైతే చూస్తూ ఉంటాము టౌన్లలో అయితే ఈ పద్ధతిని అయితే. అందరూ ఒడి నింపడం అయిపోయిన తర్వాత ఇలాగైతే బియ్యం తీసుకొని ఈ అమ్మాయి అయితే ఒక ప్లేట్లో అయితే 5 పిరికిళ్ళు అయితే పోస్తుంది చూడండి. ఇంకా తర్వాత అయితే ఇలాగైతే తమ కుటుంబానికి కూడా మంచి జరగాలని మొక్కుకుంటుంది. ఇలాగైతే ఫైనల్గా అయితే మనకు బియ్యము ఉడిపించడం అయితే అయిపోయిందండి. ఇంకా అమ్మాయిని అయితే ఇంకా ముందుగా ఎవరైతే అలంకరించారో వాళ్ళ అత్త అయితే వెనక ఉండే అమ్మాయిని అయితే పైకైతే లేపుతుంది. ఎందుకంటే చాలా బరువు ఉందండి. అసలు చాలా మంది అయితే వడించడానికి అయితే వచ్చారు కదా. ఇక్కడైతే చాలా బరువు అయితే ఉంది. చాలా కష్టం అండి బాబు అంత బరువుతో మనం పైకి లేవాలంటే. ఈ వీడియో చూస్తున్న వారు కూడా ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయికి మంచి జరగాలని మీరు కూడా ఆశీర్వదించండి. మీరు కూడా ఈ అమ్మాయికి త్వరలో సంతాన భాగ్యం కలగాలని మీరు కూడా మీ ఇష్ట దైవాలను ప్రార్థించండి. అమ్మాయికి ఇప్పటికీ మంచి జరగాలని చక్కటి సౌభాగ్యం అయితే ఉండాలని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నానండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బరువుగా ఉంది కదా. ఎంత బరువైనప్పటికీ చాలా ఇష్టంగా అయితే ఉంటుందండి. ఎందుకంటే పుట్టింటి నుంచి వడిబియ్యం అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకు ఒక కళలాగా ఉంటుంది. చాలామంది అయితే చాలా మటుకు ప్రతి ఆడపిల్ల వారి పుట్టింటి నుంచి వడిబియ్యం ఖచ్చితంగా ఆశిస్తారండి. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఒకవేళ వడిబియ్యం పోయలేక మీరు ఏదైనా ఇబ్బందులలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఆడపడుచులను మీ ఇంటికి పిలిచి ఇలాగైతే వడిబియ్యం అయితే పోయండి. మీ కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది. ఒక విషయం గమనిస్తూ ఉంటారండి. ఇలాగ వడిబియ్యం పోసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తవారి ఊర్లో అయితే ప్రతి ఆడపిల్ల అయితే పుట్టింటి వాళ్ళు ఎన్ని వేల చీర పోసారని చెప్పదు కానీ మా పుట్టింటి వాళ్ళు నాకు చీర పెట్టారండి అని ప్రతి ఒక్కరికి అయితే ఇలా ఇల్లు తిరిగి అయితే చెప్తూ ఉంటారు కదా. చాలా మంది అయితే మా వాళ్ళైతే ఎక్కువగా ఒడి అనేది బయటికి కనిపించకుండా ఉండడానికి, ఎందుకంటే దారిలో వెళ్ళేటప్పుడు ఎక్కువగా మనకైతే చూసే వాళ్ళు అబ్బరించుకోకుండా అయితే ఉంచడానికైతే ఇలాగైతే చేస్తున్నారండి. ఇలాగా ఒడి అనేది చాలా పవిత్రమైనదండి. ఒడి బియ్యం పోసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ మీ కుటుంబాల నుంచి ఖచ్చితంగా అడిగి మరి ఒడి బియ్యం అనేది పోయించుకోండి. మీరు ఎన్ని గొడవలు పడినప్పటికీ ఏ ఇబ్బందులలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీ పుట్టింటి నుంచి అయితే ఒడి బియ్యం అయితే తెచ్చుకోండి. ఇక్కడ చూసారా మా పిన్న అయితే మా అక్కకైతే ఇలాగైతే పసుపు అయితే రాస్తుందండి. ప్రతి ఒక్కరికి అక్కడ వచ్చిన వాళ్ళందరికి ఇలాగ కాళ్ళకి ముఖాలకైతే పసుపు వేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా పసుపు అయితే కంపల్సరీ అందరు ప్రతి ఒక్కరు అయితే వేసుకుంటారు. చూసారా ఫ్రెండ్స్ అక్క ముఖానికి అయితే ఇలాగైతే పిన్ అయితే పసుపు రాస్తున్నారు కదా. పసుపు అయితే ఎవరు వద్దన్నారండి. చాలా మటుకు పసుపు, గాజులు, పూలు వీటిని అయితే పవిత్రమైన వస్తువులుగా ప్రతి ఒక్కరు అయితే భావిస్తారు కదా. వీటిని ఏ ఒక్క ముత్తేదు కూడా వద్దని అనకూడదండి. చాలా మటుకు అయితే తీసుకోవాలి వాటిని అయితే. ఇలా చూసారా పసుపు అయితే ఇలా అందరూ అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఇంకా తర్వాత అన్న అయితే వచ్చారు కదా. ఇద్దరినైతే మీరు చూడొచ్చు వీడియోలో. ఇద్దరికైతే మా అత్త అయితే అల్లునికి కూతురికైతే బట్టలు అయితే పెట్టింది. ఇలాగైతే చాలా మంది అయితే చేస్తూ ఉంటారు కదా. మీ కుటుంబాలకు కూడా మంచి జరగాలంటే ఇలాగైతే ప్రతి ఒక్కరు వారి యొక్క ఆడపడుచులు అయితే ఆదరించండి. చూసారా మా వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారండి. అందరూ ఇలాగైతే ఎప్పుడైనా మన ఇంట్లో ఒక పండుగ వాతావరణం అయితే ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఫైనల్ గా మా వాళ్ళైతే ఒడి బియ్యం పోసుకొని వచ్చారు. చర్చిలోకి అయితే ఇలాగ వచ్చిన తర్వాత ఒక సెంటిమెంట్ గా అయితే మా వాళ్ళైతే చూస్తారు. ఇలా చర్చిలోకి వచ్చి ఇలాగైతే ప్రేయర్ చేసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. అందరు నిల్చొని ఫోటోలు అయితే తీసుకున్నారు. మమ్మల్ని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు.